జీసస్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరూ కూడా వందనాలు. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు తనకి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి స్వయంగా తాను చెబుతున్న కొన్ని మాటలు, అన్యజనుల రక్షణ కొరకు ఆయన నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, అన్యజనులకు సువార్త అందించడానికి ఆయన నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు అని చెప్పిన పౌలు అన్యజనుల రక్షణ విషయంలో, అంటే మనందరి రక్షణ విషయంలో కృప ద్వారా మనం ఎలాగ రక్షింపబడతామో, ఎలాగ రక్షింపబడి ఉన్నాము, ఏ విధంగా రక్షణ మనం పొందుకుంటాము, ఆ రక్షణను ఆయన మనకు ఎలాగ ఇస్తా ఉన్నాడో దానిని మనం నిలబెట్టుకుంటామా, ఆయనే దాన్ని మనం కాపాడుతూ మనల్ని నడిపిస్తాడా, మనకు ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ, కృప, నిత్య జీవం, ఇలా ఎన్నో విషయాలు శిష్యులు అన్నడూ చెప్పని విషయాలు, యూదులకు ఎప్పుడు తెలియని విషయాలు, పాత నిబంధనలో కూడా ఆ ప్రత్యక్షత ఎక్కడ కనబడినటువంటి విషయాలు, ఇంకా చెప్పాలంటే ఈ మర్మము ఇప్పుడు నా ద్వారా దేవుడు బయలుపరిచాడు అని చెప్పినటువంటి పౌలు ఎన్నో విషయాలు రక్షణకి, మనం పొందిన రక్షణకి, దేవుడు మనకిచ్చిన రక్షణకి ఎంతో భరోసానిచ్చినటువంటి ఆ పౌలు కొన్ని చోట్ల కొన్ని మాటలు, తన నోట వచ్చినటువంటి కొన్ని మాటలను బట్టి ఎంత భరోసా ఇచ్చిన పౌలు కూడా భయపడుతున్నాడా? రక్షణ విషయంలో మీకు గ్యారంటీ ఉంది, విమోచన దినం వరకు ఆయన మీ ముద్ర వేసి ఉన్నాడు అని ప్రోత్సహించిన పౌలు రక్షణ విషయంలో ఎక్కడైనా కాస్త చెంకాడా? లేకపోతే నిత్య జీవం రాదేమని ఏమన్నా భయపడ్డా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో అలా భయపడడానికి వీలు లేదు. కానీ కొన్ని విషయాలు, కొన్ని మాటలు ఆలోచన చేస్తూ ఉంటే, చదువుతున్నప్పుడు అవి ఎదురైనప్పుడు అలాగ అనుకున్నాడా అన్న ఒక సందేహం మనలోకి వస్తుంది. అలాంటి కొన్ని మాటలు, సందేహం మేము ముందుంచుతాను. మనకు ఎంతైనది ప్రయోజనకరం, వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అలాంటి దాంట్లో ఒకటి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉంటాయి. సో ఒకసారి మనం ఆ వాక్యాన్ని తీసి మనం చక్కగా చదివే ప్రయత్నం చేద్దాం. చదవమ్మా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు, చాలా జాగ్రత్తగా వినాలి మీరు, లేకపోతే అది అర్థం కాదు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణం విషయంలో, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని చెత్తతో సమానముగా ఎంచుకునుచున్నాను. ఇదంతా కాదు కానీ ఒక్క మాట మీకు గుర్తు చేస్తా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఇంకో తర్జుమాలో చూస్తే ఎలా ఉంటుందంటే, ఎలాగైనా నాకు మృతులలో నుండి పునరుద్ధానం కలగాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. ఎలాగైనా నాకు మృతులలో నుండి పునరుద్ధానము కలగవలనని ఆశపడుతున్నాను అంటే కలగదని నీకేమైనా డౌటా?
మనం పౌలు వేసామని ఒక ప్రశ్న, పౌలు గారండి ఏంటి అలా అంటున్నారు, ఎలాగైనా కలగవరనని నేను ఆశపడుతున్నాను అంటున్నారేంటి? మీకు పునరుద్ధానం రాదని మీకు అనుమానమా? మీకు డౌటా? మీరే కదా మాకు చాలాసార్లు చెప్పారు, మీ పత్రికలలో చాలాసార్లు మీరు ధైర్యంగా ఉండమని చెప్పారు. మీరు కృపచేత రక్షింపబడ్డారన్నారు, మీ రక్షణ పోదన్నారు, మీ రక్షణకు పరిశుద్ధాత్మ దేవుడే హామీ అన్నారు, విమోచన దినం వరకు ఆయనే మీకు ముద్రగా ఉండి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడన్నారు. మరి ఇప్పుడేంటండి మీరు ఒక అనుమానంగా డౌట్గా చెప్తున్నారు? అలాగే ఉందా లేదా అన్నమాట? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నేను పునరుద్ధానము పొందవలనని. ఇంకొక చోట ఆశగా ఉంది అంటాడు. కాబట్టి ఎందుకని పౌలు ఇలాగ అన్నాడు? ఎన్నో మాటలు బలమైన చెప్పి ఆయనే బలహీనంగా ఒక భయపడినట్టుగా ఏంటి ఈ మాట చెప్పాడు అని నేను ఒకళ్ళని అడిగారు. ఇది నేను ఇక సతమతం అయిపోయా. అయితే సత్యం అనేది దొరుకుతుందిగా మనకి. బాగా ఆలోచన చేశా, కొన్ని తర్జుమాలు చదివా. భాష ఒక్కోసారి బైబిల్ పండితులు ఏంటంటే ఇది ఎప్పుడో రాశారు కదా, చాలా లేటెస్ట్ వర్షన్స్ వచ్చినాయి, మూల భాషలోంచి తర్జుమా చేయబడినటువంటి గ్రంథాలు వచ్చినాయి, గ్రీకు భాషలో తర్జుమా చేయబడినవి వచ్చినాయి, హెబ్రూలో నుంచి తర్జుమా చేయబడినవి వచ్చినాయి డైరెక్ట్గా. కాబట్టి అలాగే ఎన్నో చూసుకుంటూ వచ్చా. అయినా నాకు తృప్తి లేదు. ఇక్కడే చదవడం మొదలుపెట్టా, 1-2 సార్లు. దేవుడు నాకైతే ఒక సమాధానం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. అది మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకున్నాను. ఎందుకు పౌలు అలా చెప్పాడు అని అంటే, చూడండి, పైనంతా మీరు చదువుకుంటా వస్తే దానికి ముందు అతడు అబద్ధ బోధకుల వలన కలిగే నష్టాన్ని గురించి చెబుతూ ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ వచ్చాడు. ఇక ఈయనకి ఏమనిపిస్తుందంటే, అయ్యో నా వెనక ఎవరైనా వచ్చేస్తారు, వాళ్ళు ఎలా చెప్తారో, నా తర్వాత వచ్చేవాళ్ళు ఎలా బోధిస్తారో, నా తర్వాత వచ్చేవాళ్ళు ఎలా నడిపిస్తారో, నా తర్వాత వచ్చేవాళ్ళు ఎలా బలపరుస్తారో సంఘాన్ని. నేను ఒక ప్రత్యక్షత కలిగి నేను బోధిస్తూ వచ్చాను, దేవుడు నాకు బయలుపరిచిన ఒక మర్మాన్ని నేను బోధిస్తూ వచ్చాను. ఎంతోమంది అన్యజనులకు దేవుని యొక్క కృప ఏంటో నేను తెలియచేస్తూ వచ్చాను. వారి పట్ల దేవుడు ఎంత కనికరించాడో, ఎంత కనికరం చూపించాడో నేను ప్రకటిస్తూ వచ్చాను. మళ్ళా ఎవడన్నా వెళ్ళి తారుమారు చేస్తారేమో, మళ్ళీ పాత నిబంధన పద్ధతులు జోడించి వీళ్ళని భయపెడతారేమో, మరలా వీళ్ళని క్రియలుంటేనే మనకి ఇక రక్షణ వస్తుంది అన్నట్టుగా మా జీవితంలో మనం ఎలా పరిశుద్ధంగా ఉండగలం ఒక ఆందోళన పుట్టిస్తారేమో, మళ్ళీ పాత పద్ధతుల్లోకి మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళిపోతారేమో, యూదా మత ఆచారాల వైపుకి మరలా మళ్ళిస్తారేమో. ఇలాంటి చాలా భయంతో ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటా దుర్బోధల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి ఇవన్నీ బోధిస్తూ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని అంటాడు. ఆశ అనుకుందాం, వేరే తర్జుమాలో ఆశ పడుతున్నాను అంది కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈయన మృతుల పునరుద్ధానంలో నుండి, బాగా వినండి, మృతులు అంటే చచ్చిపోయిన వాళ్ళు కదా, చచ్చిపోయిన వాళ్ళలో నుండి లేవాలి అని ఆశపడుతున్నాడు. ఏంటి నా ఆలోచన? ఎందుకు అలాంటి ఒక కోరిక కలిగి ఉన్నాడు అని అంటే, చూడండి ఎంత పెద్ద ఆశ ఉందో ఆయనకి. ఆ కింద కూడా చదివితే కానీ మనకు అర్థం కాదు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన మరణము విషయములో
అంటే ఎవరి మరణం విషయంలో? యేసు ప్రభు మరణం విషయం. ఆయన అంటే యేసు ప్రభు, లేకపోతే దేవుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురికి ఈ పదం ఖచ్చితంగా ఉంటుంది, ఆయన అని. ఆ తర్వాత మిగిలిన ఎవరికైనా అతను, అతడు అలా రాయబడి ఉంటుంది. ఇక దేవుడు అన్న పెద్ద మాట చెప్పేసరికి అక్షరాలు పెద్దగా ఉంటాయి. బైబిల్లో కొన్ని గుర్తులు మనం గ్రహించాలి. చూడండి, ఏంటి ఇతని ఆలోచన? ఒకటి, మృతులలోంచి పునరుద్ధానం కావాలని ఆశపడుతున్నాడు. ఇంకా ఏంటంటే ఆయన మరణము విషయంలో, అంటే యేసుక్రీస్తు మరణము విషయంలో సమానానుభవము గలవాడనై, అంటే సమానంగా ఆయన ఎలాగైతే శ్రమలు పడ్డాడో, ఎంత కష్టపడ్డాడు, నేను కూడా అంతే సమానంగా కష్టపడాలనుకుంటున్నాడు. కొద్దిగా కూడా తగ్గొద్దు. ఇంకా చెప్పాలంటే ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడో నేను కూడా అన్ని దెబ్బలు. ఆయన ఎంత కష్టాన్ని అనుభవించాడో నేను కూడా అంత కష్టం. ఆయన మరణం ముందు ఎంత వేదన అనుభవించాడో నేను కూడా అంత వేదన. ఆయన సువార్త కొరకు ఎంత ప్రయాసపడ్డాడో నేను కూడా అంత ప్రయాసం. ఆయన కూడా ఎన్ని అవమానాలు పొందాడో నేను కూడా అంతే అవమానాలు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన మరణములో సమాన అనుభవము గలవాడనై, సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. అంటే ఒకటి, ఆయన మరణంలో సమాన అనుభవం కావాలంటున్నాడు. ఇక రెండోది ఏంటంటే ఆయనని ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ఆయన పునరుద్ధాన బలం ఏంటో చూడాలని, అనుభవించాలని. పునరుద్ధాన బలం ఏంటో అనుభవించాలని. ఇంకా ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమలు ఎలాగుంటాయో రుచి చూడాలి. ఎరుగు నిమిత్తము సమస్తమును నేను నష్టపరుచుకొని చెత్తలా భావిస్తాను నేను దాన్ని. సమస్తమును వదిలేస్తున్నాను. అన్ని వదిలేసి ఏం చేద్దామని అంటే, నేను ఆయనలాగా మారాలి, ఆయనలాగా అయిపోవాలి. ఆయన పడినన్ని శ్రమలు నేను కూడా పడాలి. ఆయన మృతుల్లోంచి ఎలా లేచాడో ఆ బలం ఏంటో నేను కూడా అలా లేవాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, లెగుస్తాడుగా. ఆయనలాగా నువ్వు సమానంగా అంటే అది అయ్యే పని కాదు, అది ఎవరి వల్ల కాదు. ఆయన భరించినట్టు ఎవడు భరించలేడు, ఆయన సహించినట్టు ఏ మానవుడు సహించలేడు, ఆయన ఓర్చుకున్నట్టుగా ఎవరు ఓర్చుకోలేరు. అది ఎలాగో అవదు. కానీ నువ్వు కూడా ఎంతో కొంత నీ స్థాయిలో నువ్వు సేవ చేసి, నువ్వు కూడా ఒకరోజు మరణించిన తర్వాత పునరుద్ధానుడు తిరిగి లెగుస్తావు కదా అని మనలాంటి వాళ్ళు అడిగామనుకోండి, ఆయన అంటాడు, లెగుస్తావు అన్న సంగతి ఎప్పుడో, ముందు నేను చావలేదుగా. ఇంకా ఆయన భయం ఏంటంటే, ప్రభు రాకడ వచ్చేస్తుంది. ప్రభు మధ్యాకాశానికి వచ్చేసాడు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మనం అందరం చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళి అప్పుడు లెగుస్తామా? మరి ఎలాగా? ఇప్పుడు ప్రభు మధ్యాకాశానికి వచ్చేసాడు అనుకోండి, ఎలా వెళ్తాం మనం? ఎలా వెళ్తామండి? అయ్యా అక్కడే ఉండు, ఇప్పుడు చంపేయి, చచ్చిపోతాము, సమాధిలోకి వెళ్ళిపోతాము, అయ్యా ఇప్పుడు బోరవదు, ఆ బోరవదు కానీ లెగుస్తాము.
అలాగా బతుకుంటే ఆయన మధ్యాకాశానికి వచ్చేస్తే మనం బతుకుంటే ఏంటి పరిస్థితి? ఏం మిస్ అవుతుంది తెలుసా? పునరుద్ధానం మిస్ అవుతాం. మృతుల్లోంచి లేవడం మిస్ అవుతుంది. ఎందుకని? మనం మృతి చెందాం, రెప్పపాటులో మార్పు చెంది ఆయనను ఎదుర్కోవడానికి మేఘాల మీదకి వెళ్ళిపోతాం. చప్పట్లు కొట్టండి. మనం ఇంకా చచ్చిపోయి పాతి పెట్టే పరిస్థితి ఉండదు. మనకంటే ముందు అప్పటికే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు లెగుస్తారు. మరి అలా ఎలా లెగుస్తారో తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ మనం బతికుంటే మాత్రం టక్మని ఇక్కడ కూర్చున్నాను చక్మని వెళ్ళిపోతాం అంతే. రెప్పపాటు కళ్ళు మూసి కళ్ళు తెరిచేపు ఇక్కడ కనపడం. కొంతమంది అందరూ కనపడం. మనస్ఫూర్తిగా రక్షణ పొందితే మనం ఎవరు ఇక్కడ ఎవరికి కనపడం. ఊర్లో గోలగోలుగా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళారు, ఇక లోపల ఎవరు లేరు. ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఇప్పుడు వెళ్ళింది మా అమ్మాయి, ఇప్పుడు వెళ్ళాడు. ఏరి మరి ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళారు? ఊర్లో ఊరంతా తిరుగుతారు. రెప్పపాట్లు వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏ అనుభవం మిస్ అవుతాం చెప్పండి? వృత్తుల్లోంచి లేచే అనుభవం మిస్ అవుతాం. పౌలుకి ఏంటి ఆశ అంటే, యేసు ప్రభు ఎలా చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళి పునరుద్ధాన శక్తితో లేచాడో ఆ అనుభవంతో లేవాలని ఆశ. అలా అనుభూతితో లేవాలని ఆశ. ఇది ఒకటి. తర్వాత ఏంటి? ఆయనతో సమానంగా శ్రమలు అనుభవించాలని ఆశ. ఇంకోటి ఏంటి? ఆయనను ఇంకా తెలుసుకోవాలని ఆశ. ఇంకా ఏంటి? ఆయన శ్రమలలో పాలివాడవాలని ఆశ. ఇంకా ఉన్నాయి. ఇంకా మనం చూస్తే 12వ వచనం చూస్తే, ఇదివరకే నేను గెలిచితినని అనుకోవట్లేదు, సంపూర్ణ సిద్ధి పొందితునేనను అని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. ఇక పరుగు ముగిలా ఏమన్నాడు? నేను పరిగెత్తుచున్నాను. 14వ వచనం అంటాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తేశాను. అలా పరిగెత్తుచున్నాను అంటే మనోడికి ఎలాగుంది పౌలు గారికి అంటే, ఆయన కోసం ఇంకా పరిగెత్తాలి. ఆయన మనసులో నాశ. నాకు ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది. చాలా శ్రమల్లో ఉండి, చాలా కష్టాల్లో ఉండి, చావు దెబ్బలు తిని, ఎక్కడికి వెళ్తే అక్కడ ఎర్రకొట్టడు కొట్టేసేసి, చెత్త కొట్టేసి ఊరు బయట మూట కట్టి బయట పడేస్తే అక్కడే అంటూ మూలుగుతూ మళ్ళీ బతికేసేసి, అలాంటి ఒక భయంకరంగా శ్రమలు అనుభవిస్తూ కూడా అతను ఏమంటాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అంటానే. మళ్ళీ అంటాడు కింద, అంటే ఒకవేళ బతికితే ఇంకా సేవ చేయాలన్న ఆశ ఉంటుంది. ఆ పరిస్థితులు మనం ఉంటే చాలు బాబు నేను సరిపోయి అంటాం, చాలు వెళ్ళిపోతూ ఉంటాం. ఏలియా కూడా అంతేగా, బలమైన సేవకుడిగా నిలబడి యెజబెల్ రానికి భయపడి పారిపోయి వచ్చి, ఇక నన్ను నా వల్ల కాదు, ఇక నన్ను తీసుకెళ్ళిపో, నేను మా పితరుల కంటే గొప్పవాడిని కాదు, కమాన్ అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇక నేను పరిగెత్తలేదు, లేపోయినాను అంటాడు. పౌలు ఏమంటాడంటే, ఇంకా ఆశ ఉంది ఆయనకి, ప్రభు కొరకు ఇంకా సేవ ఒకవేళ నేను బ్రతికి ఉంటే ఇంకొందరిని నేను రక్షించుకోవడానికి నేను పని చేస్తాను. అతని ఆశ అంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి అనుభూతి కలిగి జీవించాడో, ఎలాంటి అనుభవాలలో నుండి జీవిస్తూ ఉన్నాడో ఈ భూమి మీద, అయినా తాను కూడా అలాగా
ఆయన అన్ని అనుభవాలలో నుండి ఆయనలాగే బ్రతికి, ఆయనలాగే జీవించి, ఆయనలాగే శ్రమలు అనుభవించి, ఆయనలాగే మరణించి, ఆయనలాగే మృతుల్లోంచి తిరిగి లేవాలని ఆశపడ్డాడు. అది ఒకవేళ మిస్ అయితే, ఇప్పుడు మనం అనుకున్నాం, ఒకవేళ ప్రభు మధ్యాకాశానికి వస్తే సంఘం ఎత్తపడుతుంది, మనందరూ ఎత్తపడతాం. అప్పుడు మనం ఏం మిస్ అవుతామంటే సమాధి చేయబడే కార్యక్రమం మనకు ఉండదు. ఎవరికి మనం ఉండం కదా. రేపు ఆయన స్వరం విన్నప్పుడు పెట్టి పగల కొట్టుకుని బయటకు వచ్చి బండలు బద్దలై బయటకు వచ్చే అనుభవం ఉండదు. అంతే కదా. మరి మృతులు ఎలా లెగుస్తారు? సమాధులు తెరవబడతాయి, బద్దలైపోతాయి, బండలు బద్దలైపోతాయి. యేసుప్రభుకి పెట్టిన రాయి ఏమైపోయింది? దొర్లిపోయింది పక్కకి. అది ఎలా లెగుస్తాం? ఎలాగుంటుంది అది? ఆశ. లేవడం ఒకటే ఆయన ఆశ కాదు, శ్రమ కూడా పడాలని ఆశ, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఆశ, ఆయనలాగే బ్రతకాలని ఆశ. ఆశతో చెప్పాడు అది. కానీ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చదవండి, మీకు తెలుస్తుంది ఏంటది. ఆయన ఏమంటున్నాడు? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, ఆ బలం ఏంటో తెలుసుకోవాలని, ఆయన శ్రమల్లో పాలువాడు అంటే ఎట్టిదో తెలుసుకోవాలని సమస్తమును నష్టంగా చేసుకొని వచ్చాడు. చూసారా? ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చిన విధానం ఎలా ఉందో, ఆయన్ని తెలుసుకోవాలని, ఆయన కోసం శ్రమ పడాలని, ఆయనలాగా బతకాలని, ఆయనలాగా చచ్చిపోవాలని, ఆయన పునరుద్ధాన బలంతో లేచినట్టుగా నేను కూడా ఆ బలం ఏంటో చూస్తా. కాకపోతే అనుమానం ఏంటి? ఒకవేళ ప్రభు మధ్యాకాశానికి వస్తే, ఆయనే అన్నాడు ఆ విషయాన్ని కూడా ఆయనే చెప్తాడు. మనం రెప్పపాట్లో వెళ్ళిపోతాం, మనం ఆయన వస్తే రెప్పపాట్లో మనం ఎత్తపడతాం అన్నది కూడా పౌలే చెప్పాడు. అందుకే ఒకవేళ ఆయన మధ్యాకాశానికి వచ్చేస్తే ఈ అనుభవాలన్నీ ఉండవేమో అని ఆశపడుతున్నాడు. అందుకే నేను పరిగెడుతున్నాను అని అన్నాడు. ఇప్పుడైతే మనం పౌలు చెప్పొచ్చు, పౌలా నీ కోరిక నెరవేర్తులే, చచ్చిపోయావుగా, నిన్ను తలకాయ మెడకాయనడికి చెప్పేశారుగా. అంతేగాని పౌలు భయపడినట్టు కాదని, నాకు పునరుద్ధానం వస్తుందో రాదో, పునరుద్ధానం రావాలని ఆశపడుతున్నాను అంటే పునరుద్ధానం పోతదన్న భయం కాదు, రక్షణ పోతదన్న భయం కాదు ఆయనకి. ఆయన భయపడి చెప్పట్ల ఆ మాట, అనుమానంతో చెప్పట్ల ఆ మాట, ఆశతో అట్టి అనుభవాన్ని కూడా చూడాలని చెబుతున్నాడు. మనమైతే ఏం కోరుకుంటామంటే, బాబు ఈ సమాధి కార్యక్రమాలు వద్దు, మాకు ఇదే బాగుంది, రెప్పపాట్లు వెళ్ళిపోయేదే మాకు బాగుంది, అదే మాకు బాగుంటుంది, అదే నచ్చుద్ది, నేను దానికే ఓటేస్తా. మళ్ళీ ఈ కార్యక్రమాలు ఇవన్నీ మాకు ఎందుకు వచ్చింది తలగా, నీ పక్కర్లేదు, అది తీసుకెళ్ళి మట్టిలో పడేసేసి కప్పేసేసి గొడవ ఎందుకు తక్కువ వచ్చేస్తా నేను. అది రెప్పపాట్లు రావడం మాకు బాగుంది, ఇష్టం, రాకెట్లాగా వెళ్ళిపోతాం. కానీ పౌలు అలా కోరుకుంటున్నాడు, నేనేమో ఇలా కోరుకుంటున్నాను. మరి మీరు ఎలా కోరుకుంటారు? అది సంగతి. అర్థమైందా? కాబట్టి ఆ వచనాన్ని చూసి మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అనుమానంతో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇంకా పునరుద్ధానం అంటే, పౌలు చెబుతున్న పునరుద్ధానం అంటే ఏదో చివరిలో చచ్చిపోయిన పునరుద్ధానం అనే అనుకోవడానికి లేదు. నీతిమంతుల పునరుద్ధానం ఉంది, మరి అనీతిమంతుల పునరుద్ధానం ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో దేవుడు అందరికి, మొత్తానికైతే అందరూ లెగుస్తారు, వాళ్ళని అందరికి ఒకరికి తీర్పు తీరుస్తాడు, ఒకరికేమో బహుమానాలు ఇస్తాడు. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి పౌలు చెప్పిన పత్రికల్లో. సో ఇప్పటికి మనం సులువుగా అర్థం చేసుకోవడానికైతే దీన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇంకొక విషయం కూడా ఉంది, అది కూడా చూద్దాం. బహుశా మరి నీకు చెప్పానో లేదు నాకు గుర్తులేదు, అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఏదో నేను ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేనప్పుడు కూడా మీరు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. ఇక్కడ కూడా అనుమానం వచ్చేసింది మనకి. ఇదేంటి, మన రక్షణ మనం ఎలా కొనసాగించుకోగలమా? మన రక్షణ మనం కాపాడుకోగలమా? ఈ రోజుతో శోధనలన్నీ పోయినాయి, ఇక రేపటి నుంచి రావు అనుకోవడానికి ఏమైనా ఉందా గ్యారంటీ? ఈ రాత్రితో ప్రార్థన చేసుకున్న పాపాలన్నీ పోయినాయి, ఇక రేపటి నుంచి ఏ పాపం నాకు రాదు, నేను చేయను అంటకు కూడా మనం గ్యారంటీ చెప్పుకోగలమా? ఇక నేను శోధనలో పడే అవకాశమే లేదు, ఎందుకంటే ప్రభువుకి రాత్రి మాట ఇచ్చేసాను, ఇక శోధనలు ఎప్పటికీ పడను గ్యారంటీ అని సంతకం పెట్టగలమా? మరి ఎలా కొనసాగించుకుంటాం? ఇది కూడా అలాగే ఉంది. ఈ మాట కూడా, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోండి అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచించాలి, ఏంటి ఆ మాట, ఏం చెప్తున్నాడని. సో ఈ మాట రాయడంలో కొన్నిసార్లు మరి పండితులే రాశారు కాబట్టి ఆ రోజుల్లో మళ్ళీ ఇంతవరకు మార్చలేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది బైబిల్ మార్చి. చాలామంది చెప్పారు, ఏమంటే అది పాత పద్ధతిలో వాళ్ళకి ఏదో తెలిసి తెలియక అప్పట్లో ఆ భాష వచ్చినంత మటుకు అర్థమైనంత మటుకు రాశారు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ మారింది, చాలామంది గ్రీక్ నేర్చుకున్నారు, హిబ్రూ పండితులు నేర్చుకున్నారు, ఇప్పుడు చక్కగా తర్జుమా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, కరెక్ట్గా తర్జుమా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, భాష పదజాలాలు సూటిగా కరెక్ట్గా సెట్ అయ్యే మాటలు కూడా పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. మార్చండి అంటే వద్దు, అది సెంటిమెంట్గా అచ్చు ఆ ముద్రలో అలా ఉంచేశారు. అందుకే కొన్ని విషయాలు మనం అప్పుడప్పుడు ఇంగ్లీష్లోకి వెళ్ళి చూసుకోవాల్సి వస్తూ ఉంది. ఇంగ్లీష్ పదాలు గొప్ప కరెక్ట్ అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి, తెలుగు పదాలు కొన్నిసార్లు మనకి అతుక్కోవట్ల. అందుకే మనకు కొన్ని విషయాలు అర్థం కాక అయోమయంలో పడిపోతూ ఉంటాం. సో ఇది కూడా అలాంటిదే. దీని గురించి నేను కూడా చూసినప్పుడు కొంతమంది పండిత రవికుమార్ గారిని ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన గ్రీక్ మీద మంచి, హిబ్రూ కూడా ఆయనకు బాగా తెలుసు, ఆయన బాగా బైబిల్, ఆయన కూడా నేను సలహాలు అడుగుతూ ఉంటాను. ఆయన కూడా చాలా విషయాలు, ఎలాంటి విషయాలు ఆయన చెప్తూ ఉంటారు మెసేజ్లు. ఆయన అడిగినప్పుడు ఆయన కూడా నాకు చక్కటి విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఆయన ఎలా ఉంటుందంటే హిబ్రూ భాషలో, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుడి అన్న మాటకి మూల భాషలో ఎలా ఉంటుందంటే, మీ సొంత రక్షణను గౌరవముతోనూ విస్మయముతోనూ కొనసాగించుకోనండి అని ఉంటుంది. మీ సొంత రక్షణను ఎలాగా? గౌరవంతోనూ విస్మయంతో, అంటే ఆశ్చర్యంతో, భయంతో. అంటే ఏ భయం అది? చెప్పేస్తాడన్న భయం కాదు, కొట్టేస్తాడన్న భయం కాదు, ఆశ్చర్యం. సో ఇది మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఇలాంటి పదాలు కొన్ని దేనికి వాడబడ్డాయో మీకు తెలిస్తే ఇది కూడా మీకు సులువుగా అర్థమైపోద్ది. చూడండి, అలాంటి ఒక విషయాన్ని మేము ముందుంచుతాం. కొరింథీయులకు రాసినటువంటి మత్తయి సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనంలో రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీని యేసు ప్రభువు స్వస్థపరిచినప్పుడు జరిగిన సంఘటన మనం చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి ఏంటి? భయపడి వణుకుచు వచ్చిందంట. ఎందుకు? యేసుప్రభు చంపేశాడనా? ఎందుకు వచ్చావు దగ్గరికి అని కొడతాడా? చీ పాపిస్తున్నా, నువ్వు అశుద్ధమయంగా ఉండి నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకున్నావు అని కాలుతో కొడతాడా?
లేకపోతే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చంపేస్తారనా? చివాట్లు పెడతాడనా? మరి ఆ ప్రభు దగ్గరికి ఈవిడ భయంతో వణుకుతో ఎందుకు రావాలి? లేకపోతే ఆయన గంభీరంగా భయంకరంగా చేతిలో కత్తి పట్టుకుని ఉన్నాడా నరికేయడానికి? పోనీ ఆయన రూపం ఏమన్నా వికృతంగా భయంకరంగా కోపంగా కనబడుతున్నాడా? మరి ఎందుకు ఈవిడ భయంతో వణుకుతో రావాలి? అలా వస్తే ఆయన ఏమన్నాడు? కొంచెం చదవండి, అక్కడ చదవండి. ఏమన్నాడండి? ఈవిడ భయంతో వణుకుతో వస్తే ఆయన ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఈ మాత్రానికి ఆవిడ ఎందుకు భయంతో వణుకుతో వచ్చింది అంటే, మనం అనుకున్నట్టు ఆ భయం వణుకు కాదు, ఆ రాయడంలో పొరపాటు. ఆశ్చర్యంగాను ఎలాగొచ్చిందంటే గౌరవంతోనూ ఆశ్చర్యంతోనూ ప్రభు దగ్గరికి వచ్చింది. దాన్ని మనకి ఎక్కడ ఎలాంటి మాట చూసాం? భయముతోనూ వణుకుతోనూ వస్తే ఆయనేమో కుమారి, నీ విశ్వాసమేనమ్మా నిన్ను బాగు చేసింది అన్నాడు. అప్పుడు మీరు ఊహించండి, ఆయన అంత జాలిగా ఆవిడ వైపు సంతోషంగా చూస్తున్నప్పుడు ఆవిడ భయంతో వణుకుతో వస్తుందా? ఆశ్చర్యంతోనూ గౌరవంతో వస్తుందా? కానీ ఏం రాయబడింది ఇక్కడ మాట? ఆమె భయముతోనూ వణుకుతోనూ ఆయన దగ్గరికి వచ్చింది. సో మీకు అర్థమవుతుందా? ఆ మాట పదం రాయడం అది సరైనటువంటి పదం కాదని, దాని అర్థం వేరని మీకు అర్థమైందా పని? చాలు. ఇంకొక మాట అలాంటి చూపిస్తాను చూడండి. పౌలు జీవితంలో జరిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. తీతు గురించి చెప్తున్నాడు. మీరు భయముతోనూ వణుకుతోనూ తనను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరు ఇతను అంటే తీతు. పౌలు ఏమంటాడంటే, తీతుని చూసుకోండి అని సంఘానికి పంపిస్తాడు. తీతుని పంపిస్తున్నాను, తీతుని కాస్త బాగా చూసుకోండి అని అంటే, తీతు ఎలా వెళ్ళాడంట? భయముతోనూ వణుకుతోనూ. చదవాలి, మీరు చదవడానికి చక్కగా ఉండాలి. భయముతోనూ వణుకుతోనూ తనను చేర్చుకుంటిరని. అంటే ఇప్పుడు చేర్చుకునే వాళ్ళు ఎలా చేర్చుకున్నారు తీతుని? భయముతోనూ వణుకుతోనూ. సంఘం పౌలు గారు ఫోన్ అనుకుందాం, ఫోన్ లేవులే అప్పుడు, పత్రికలు లెటర్లో పంపించారు. ఫోన్ చేసి ఇగో తీతుని పంపిస్తున్నాను, సంఘం మరి మీరు జాగ్రత్త చూసుకోండి, తీతుని బాగా చూసుకోండి అని చెప్పాడు. తీతు వచ్చాడు ఊర్లోకి. అప్పుడు సంఘం అంతా ఉన్నారు. తీతు రాయా రా వెల్కమ్ అని చెప్తూ ఎలా చెప్తున్నారు? భయముతోనూ వణుకుతోనూ రాయా ఫోన్ చేశాడు రాయా అన్నారా? గౌరవంతో పౌలు గారు పంపించారండి, చెప్పారండి పౌలు గారు మీరు వస్తారన్నారండి, రెండయ్య గారు అని గౌరవంతోనూ మీరు వచ్చారండి, మీరు భలే వచ్చారండి, ఆశ్చర్యంగాను ఆయన్ని చేర్చుకున్నారు. అందుకు తను కూడా ఎంతో విధేయత కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. అర్థమవుతుంది? ఇది ఇలాంటిది ఇంకోటి చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. పౌలు చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు, దాసులు ఉన్నారు అంటే యజమానుల దగ్గర పనిచేసేవాడు. పనివారు వేరు, దాసులు వేరు. దాసులారా, ఈ రక్షణ పొందినవాళ్ళు. దాసులు చాలా మంది ఏమయ్యారు? రక్షణ. ఎందుకంటే యజమానులు రక్షణ పొందుతున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అక్కడ పనిచేసే దాసులు కూడా మాకు కూడా ప్రభు అంటే ఇష్టమేనని ప్రభులోకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి.
క్రీస్తు ఎలా భయంతో ఉనికాడా? తండ్రి మీద ప్రేమతో చేయలేదు ఆయన. తండ్రి పని ఇష్టంతో చేశాడా, భయపడతా చేశాడా? తండ్రి చిత్తాన్ని గౌరవంతో చేశాడా, చంపేస్తాడు ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా చేశాడా? అందుకన్నాడు క్రీస్తులాగా మీరు కూడా మీ యజమానులతో గౌరవంగా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు దాసులు ఎలా ఉన్నదంటే, మా బతుకులట్టు అయిపోయింది, మేము ఎక్కడ చాకరీ చేయాల్సి వస్తుంది, ఆడు పెట్టింది తినాల్సి వస్తుంది, ఈడు దుర్మార్గుడు పైన. ఎందుకంటే వాళ్ళకి జీతం ఉండదు కదా తీసుకుని వెళ్ళిపోటానికి. అక్కడ పాలేరులాగా చేస్తానే ఉండాలి జీవితాంతం. ఎన్ని సంవత్సరాలు రాసుకుంటే బాగుండు అన్ని సంవత్సరాలు అన్నట్టుగా పాలేరు పని చేస్తానే ఉండాలి. అప్పుడు వాళ్ళు మనసులో ఎంత ద్వేషిస్తారు. ఎక్కువ పని చెప్పిన ఆడి మనిషా పశువు, నాకు ఎంత పని చెప్పాడని మనసులో అనుకుని పని చేస్తూ ఉంటాడు. ఎంత దుర్మార్గురాలు మా యజమానురాలు, ఇంత పని చెప్పుద్దా నాకని. ఆడవాళ్ళు కూడా అలాగే బట్టలు తూతానే ఆ పని చేస్తానే, ఎంత దుర్మార్గం, మా కర్మ కాకపోతే ఏంటిది మా జీవితం, ఎంత పని చేసిందని అని అలా తిట్టుకుంటారు కదా. ఈయన మీరు రక్షణ పొందారు కాబట్టి మీరేం చేయాలంటే వారిని భయముతోనూ వణుకుతోనూ వారికి విధేయులై ఉండండి. అంటే వాళ్ళని గౌరవించండి. వాళ్ళకు కూడా చెప్పాడు, యజమానులారా మీ దాసుల విషయంలో మీరు ఇలా ఉండండి, వాళ్ళు కూడా క్రీస్తులో మన సహోదరులే. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఫిలోమెన అనే యజమానుని మోసం చేసి ఒకడు పారిపోతే, ఏదో దొంగతనం చేసి ఆడెక్కడో దొరికిపోయి పోలీసులకి జైల్లో ఉండి, జైల్లో పౌలు గారిని కలుసుకొని, పౌలు గారికి అయ్యగారు ఏంటి మీరు ఎక్కడ ఉన్నారంటే సువార్త ప్రకటిస్తుంటే పడేశారు నన్ను అంటే, ఆయనకి అక్కడ సహాయం చేస్తా, ఆయనకి అక్కడ ఉండి ఆ మాటలు విని అక్కడే వాడు రక్షణ పొంది, నేను ఎక్కడికి వెళ్ళయ్యా ఆడు వెళ్తే చంపేస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతానంటే భయపడమాక నేను చెప్తానని ఒక ఉత్తరం రాసిస్తే, ఆ ఉత్తరం ఫిలోమెన యజమానుడికి ఇస్తే యజమానుడు ఆ పారిపోయిన బానిసను తిరిగి సహోదరులాగా చేర్చుకున్నాడు. అప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? బానిసలు కూడా యజమానుల పట్ల అదే గౌరవంతో, ఆశ్చర్యంగా గౌరవంతో, ప్రేమతో ఉండాలి. సో ఇక్కడ రాయబడిన మాటలకి జరిగిన సంభవాలకేమీ పొత్తులేవు. అంటే ఏమైంది? పదాలు సరిగ్గా అక్కడ కూర్చలేదు. కాబట్టి ఇప్పుడు పౌలు కూడా ఏమంటున్నాడంటే, మొదటికి వచ్చేద్దాం. పౌలు కూడా ఏమంటున్నాడంటే, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు దాన్ని కొనసాగించండి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు ఎలా కొనసాగించాలంటే ఆశ్చర్యంగా, గౌరవంగా. నేను రక్షణ పొందిన బిడ్డను, నేను రక్షణ పొందాను, నేను రక్షణ పొందాను, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను రక్షణ ఇచ్చాడు అంటే ఎంత గౌరవంగా ఉంది. నిన్ను నువ్వు కూడా గౌరవించుకోవాలి, నీ రక్షణను గౌరవించుకోవాలి. దీన్ని నీ రక్షణని తేలిగ్గా నువ్వు చూడకూడదు, నీ రక్షణని బజార్లో పడేసేట్టుగా పడేయకూడదు, నీ రక్షణకున్న విలువను తీసిపడేయకూడదు. కొంతమంది ఏం చేస్తున్నారు? రక్షణ పొంది కూడా దాని విలువ నేలపాలు చేస్తారు, దానికి విలువ లేకుండా చేస్తారు. ఈడెట్టా రక్షణ పొందాడండి, ఈడు బతుకు మారలేదుగా, ఈవిడెట్టా రక్షణ పొందిందండి, ఇంకా ఏమో అట్ట తిరుగుతుందిగా, అట్ట మాట్లాడుతుందిగా, అట్ట ఉంటుందిగా, ఈయనకి ఎట్టా రక్షణ ఇచ్చాడండి దేవుడు, ఈయన బతుకు చాడా అనుకోవట్లే. అంటే వీళ్ళు ఆ రక్షణను ఎలా కొనసాగిస్తున్నారు? విలువ లేకుండా, గౌరవం లేకుండా, విస్మయం లేకుండా కొనసాగిస్తారు. పౌలు అన్నాడు, అలా కాదు, ఆ రక్షణ మీరు ఎలా కొనసాగించాలి? గౌరవంతో కొనసాగించాలి. ఆశ్చర్యపోవాలి. ఎప్పటికీ నేను ఎలా ఉండేవాడిని, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను. ప్రతిరోజు నీ రక్షణ బట్టి నువ్వు సంతోషించాలి. ఆయన మధ్యలో మధ్యాకాశానికి కోసం రెప్పపాట్లు వెళ్ళిపోతావే, ఏంటి సూపర్ న్యాచురల్, అది రాకెట్ లాగా వెళ్ళిపోతామే మనం. ఎలాంటి ఒక భాగ్యం మనకి ఇచ్చాడు ఆయన. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, రక్షణ పొంది వెళ్ళిపోతాం, ఎప్పుడు వస్తాడో వెళ్ళిపోతాం అనిపిస్తుంది. ఈ బాధలు అంత ఎందుకు, రెప్పపాట్లు జంప్ అయిపోవాలనిపిస్తుంది. అది గుర్తొస్తే అమ్మాయి రక్షణ పొందినందుకు వచ్చేస్తే తక్కువ వెళ్ళిపోవచ్చు అని సంతోషం.
ఇంత విలువైన రక్షణ, అందుకే అంటాడు పౌలు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏంటి నిర్లక్ష్యం అంటే? తీసుకోవట్లే కొంతమంది. ఊరి నువ్వు తీసుకోకపోతే ఎలా తప్పించుకుంటావురా? ఊరికి నీ తన తీసుకోకపోతే నిన్ను ఎవడు కాపాడుతాడు? అది దాని అర్థం. అంతేగాని అది పోతుందని కాదు, తీసేస్తాడని కాదు. అర్థమైందా? ఒక విలువైన దేవుడు మనకి ఇచ్చాడంటే దాన్ని గౌరవంగా మనం చూసుకోవాలి. అందుకే ఈ లింక్ పెట్టాడు. ఎదుటిని ప్రేమించడానికి ముందు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని, అంటే నిన్ను నువ్వే ప్రేమించకపోతే ఇంకా అట్రఫ్లాప్. అది నీ మీద నీకే చిరాకు అయితే నువ్వు అందరి మీద చిరాకు పడతావు. నీకు నువ్వే నచ్చకపోతే నీకు ఎవడు నచ్చడం? నీకు నువ్వే బుద్ధి రాకపోతే నువ్వు ఎవరికి బుద్ధి చెప్తావు? అది దాని అర్థం. ఆయన విలువైన రక్షణ మనకి ఇచ్చినప్పుడు దాన్ని గౌరవంతోనూ ఆశ్చర్యంతోనూ మనం దాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడు దానికి గౌరవం వస్తుంది. దానికి గౌరవం వచ్చిందంటే మనకు గౌరవం వచ్చినట్టే. రక్షణకి మనల్ని గౌరవిస్తున్నారంటే మనం పొందిన రక్షణకి గౌరవం వస్తున్నట్టు. అది ఇచ్చిన ఆయన కూడా గౌరవం వస్తుంది. సో ఈ మాటలు మనసులో పెట్టుకొని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకొని ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మనం గౌరవిస్తూ, మెచ్చుకుంటూ, ఆశ్చర్యపోతూ ఆయన ఆరాధిస్తూనే ఉండాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఇంతవరకు అయితే చెప్పాము. ఇంకేమైనా దీంట్లో లోతైన బలమైన ఉండొచ్చు. నాకు అర్థమైన విషయాలు ఏదో కొందరు కొన్ని విషయాలు అర్థం కాకపోతే నేర్పిన విషయాలు, ఇంకా మంచి మాటలు, లోతైన మాటలు ఉండొచ్చు. అవి కూడా ఏదైనా సమయం అవి మనకు అర్థం చేసుకుంటే ఇంకా మనం గౌరవాన్ని పెంచుకుందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.